చాలా కారణాలు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు 95% పిల్లలు ఖచ్చితంగా చదవగలుగుతున్నారు, రాయగలుగుతున్నారు, చెప్పింది అర్థం చేసుకోగలుగుతున్నారు. అర్థం చేసుకోవడమే కాకుండా వాటికి ఆన్సర్స్ కూడా ఇవ్వగలుగుతున్నారు. సో ఇన్ని రకాలుగా చేయగలుగుతున్నారు కాబట్టి మనం ఇంకొంచెం ముందుకెళ్ళాలనిపిస్తుంది. నేను జనరల్గా పిల్లలకి చెప్తుంటాను, ఇంట్లోపల ఒకరోజు వండిన తర్వాత ఆ వండినటువంటి అన్నం మిగిలిపోయింది. నెక్స్ట్ డే ఆమె ఏం చేస్తుంది? సరిపోయింది, నేను ఎక్కువ వండానేమో అనుకుని నెక్స్ట్ డే తక్కువ వండిస్తుంది. తక్కువ వండిన తర్వాత కూడా మళ్ళీ మిగిలిపోయింది, అరే నేను ఇంకా తక్కువ వండాల్సిందేమో అని తక్కువ వండిస్తుంది. అలా కాకుండా మొదటి రోజు వండినటువంటి అన్నం సరిపోలేదు, ఇంకా ఆకలితో ఉన్నారు, అప్పుడు ఏం చేస్తుంది? నెక్స్ట్ ఇంకొంచెం రైస్ క్వాంటిటీ పెంచుతుంది, అయినా సరిపోలేదు, ఇంకొంచెం రైస్ క్వాంటిటీ పెంచాల్సి వస్తుంది. అంటే తినేవాడిని దృష్టిలో పెట్టుకొనే వండేవాడు ఉంటాడు, వినేవాడిని దృష్టిలో పెట్టుకొనే చెప్పేవాడు ఉంటాడు. మా పిల్లలు వింటున్నారు కాబట్టి మేము స్టెప్ బై స్టెప్ కొత్త కొత్త విషయాలు చెబుతూ ఉన్నాం. సో మీరు ఇందాక అన్నటువంటి మాట మాత్రం వాస్తవం. చాలా ప్రైవేట్ స్కూల్స్ పిల్లలతో పోలిస్తే ఈ గ్రామంలోని మా పిల్లలను మేము మెచ్చుకోవడం, మేము పొగడడం కాదు, చాలా మంచి పిల్లలు ఉన్నారు. సో కాబట్టి మీరు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మాత్రం ఈ గ్రామం నుండి ఏ ప్రైవేట్ స్కూల్ కూడా పిల్లలు వెళ్లకుండా ఒక ప్రత్యేక చొరవ తీసుకోవాలని గ్రామస్తులను, ముఖ్యంగా సర్పంచ్ గారిని నేను కోరుతున్నాను. సార్ ఇక్కడ మాత్రం మేము ఎలాంటి లోటు రాకుండా, మా శక్తి వంచన లేకుండా, మా శాయశక్తులను ఉపయోగించి మీ పిల్లలను అభివృద్ధి చేయడానికి మేము కష్టపడి తీరుతామని కూడా మేము మాటిస్తున్నాం మా ఉపాధ్యాయుల బృందం తరఫున. అయితే ఇక్కడే 2-3 చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంతా బాగా ఉంది, 100% పర్ఫెక్ట్ ఎవరు ఉంటారు కదా, అట్లా 2-3 చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి 2 చిన్న కథలు చెప్తాను నేను. ఒకటి, ఫస్ట్ వన్ వచ్చేసి ఆంజనేయుడు, హనుమంతుడు లంకకెళ్ళి సీతను చూసి రావాలి. అలా హనుమంతుడు లంకకెళ్ళి సీతను చూసి రావాల్సినటువంటి సమయం లోపల హనుమంతుడు వస్తుందనేటువంటి విషయం లంక లోపల ఉన్నటువంటి రాక్షసులందరికీ తెలుస్తుంది. తెలిసి ఎలాగైనా సరే ఈ హనుమంతుడిని లంకకు రాకుండా అడ్డుకోవాలి అని చెప్పేసి నానా విధాలైన ప్రయత్నాలు చేస్తుంటారు. అంటే హనుమంతునికి లక్ష్యం స్పష్టంగా ఉంది, వెళ్ళాలి, సీతమ్మ తల్లిని వెతకాలి, సీతమ్మ తల్లి గురించినటువంటి విషయాలు ఆరా తీయాలి, అవి వచ్చి రాముల వారికి చెప్పాలి. అది హనుమంతుడి కాన్సెప్ట్, అది హనుమంతుడి టార్గెట్. కానీ హనుమంతుడి టార్గెట్ని ఎలాగైనా సరే డిస్టర్బ్ చేయాలి అని చెప్పేసి ఆ లంకలో ఉన్నటువంటి రాక్షసుల యొక్క టార్గెట్. అందులో ముగ్గురు, ముఖ్యంగా మోహిని, సురసిని, మైనిక అనేటువంటి 3 రాక్షసులు. సో మొదటగా వెళ్ళేటప్పుడు ఈ మొదటి రాక్షసు వచ్చేసి హనుమంతుని యొక్క లక్ష్యాన్ని డిస్టర్బ్ చేస్తుంటుంది. మా యొక్క లంక లోపల మంచి అందమైనటువంటి ఉద్యానవనం ఉంది, అందులో చాలా చెట్లు ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి, నువ్వేం చక్కా వాటి మీద ఎగరొచ్చు, గెంతొచ్చు, దుంకొచ్చు, ఎందుకంటే హనుమంతునికి అది ఇష్టం కదా అని చెప్పేసి హనుమంతుని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తే, నా లక్ష్యం నాకు తెలుసు, నా గమ్యం నాకు తెలుసు, నేను ఎందుకు వచ్చానో నాకు తెలుసు, మీ ఉద్యానవనం ఎంత అందంగానైనా ఉండని, కానీ నాకే చెట్టుతో కూడా ఇక్కడ సంబంధం లేదు అని చెప్పేసి తన మాట వినకుండా ముందుకు సాగుతూనే ఉంటుంటాడు. ఆ మొదటి రాక్షసు చెప్పిన మాటలు వినలే. కొంచెం ముందుకెళ్ళగానే రెండో రాక్షసు వచ్చేస్తుంది. రెండో రాక్షసు వచ్చేసి హనుమంతుడు నడిచే క్రమం లోపల హనుమంతుని నీడను లాగుతూ ఉంటుంటది. అంటే మన యొక్క గమ్యం మన నీడ సూచిస్తుంది. నేను ముందుకెళ్తే నా నీడ ముందుకే వస్తుంటుంది, నేను వెనక్కి వెళ్తే నా నీడ వెనక్కే వస్తుంటుంది, నేను పక్కకి వెళ్తే నా నీడ పక్కకే వస్తుంటుంది. కానీ ఇక్కడ రాక్షసు ఏం చేస్తుంది? హనుమంతుని నీడను డైవర్ట్ చేస్తుంది. అతను ఇటు వెళ్తున్నాడు కానీ నీడ వెనక్కి వెళ్తుంది, తను వెనక్కి వెళ్తున్నాడు కానీ నీడ ముందుకు వెళ్తుంది. అంటే హనుమంతుడి డైరెక్షన్ను డిస్టర్బ్ చేస్తుంది. అప్పుడు హనుమంతుడు తను ఎటు వెళ్తున్నాడు అనేటువంటి విషయం తనే తెలుసుకోలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళాడు. అంటే మళ్ళీ రెండో వ్యక్తి వచ్చి లక్ష్యాన్ని డిస్టర్బ్ చేసింది, రెండో రాక్షసి. అప్పుడు ఎవరైతే ఆ లక్ష్యాన్ని డిస్టర్బ్ చేశారో ఆ రాక్షసిని అక్కడే సముద్రంలో ముంచేసి చంపేస్తాడు. మొదటి రాక్షసి నుండి తప్పించుకున్నాడు, లక్ష్యం వైపు వెళ్ళాడు. రెండో రాక్షసి నుండి తప్పించుకున్నాడు, లక్ష్యం వైపు వెళ్ళాడు. ఇంకొంచెం ముందుకెళ్ళగానే ఇంకో రాక్షసి వస్తుంది. వచ్చేసి తనేమంటుందంటే, నీవు నా నోటి నుండి ప్రయాణిస్తేనే నేను లంకకు జరనిస్తాను, నువ్వు లంకకి వెళ్ళాల్సిందంటే నా శరీరాన్ని దాటి వెళ్ళాల్సిందే అంటది. అంటే హనుమంతుడి రూపము తన నోట్లో పట్టేంత లేదు మరి. కాబట్టి ఇప్పుడు హనుమంతుడు ఏం చేస్తాడు? సైజు పెరుగుతాడు. పెరగగానే ఆ రాక్షసి తన సైజుని ఇంకా పెంచేస్తుంది. హనుమంతుడు ఇంకా సైజు పెరుగుతాడు, రాక్షసి తన సైజుని ఇంకా పెంచేస్తుంది. హనుమంతుడు ఇంకా సైజు పెరుగుతాడు, రాక్షసి తన సైజుని ఇంకా పెంచేస్తుంది. ఇప్పుడు హనుమంతుని ఉపయోగించిన చిట్కా ఏంటంటే అమాంతం తన సైజును మొత్తం తగ్గించేస్తాడు.
ఆల్రెడీ ఇప్పుడు రాక్షసి యొక్క నోరు మొత్తం పెద్దగా అయిపోయింది ఆల్రెడీ, తన వ్యూహం అది. సో కాబట్టి ఇప్పుడు తన చిన్న సైజుతోని ఆ హనుమంతుని ఆ రాక్షసి నోట్లో నుండి బయటకు వెళ్ళి తన లక్ష్యాన్ని చేరుకుంటాడు. అంటే మనం వెళ్ళేటువంటి దారిలో ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు వస్తాయి, అవరోధాలు వస్తాయి, ఎంతో మంది మనల్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అయినా సరే వాటిని మన శక్తియుక్తులతో, తెలివితేటలతో, మేధస్సుతో వాటిని అధిగమించి మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరాలి అనేటువంటిది ఈ హనుమంతుని కథ నుండి మనం తెలుసుకోవాలి. ఆ మొదటి రాక్షసే ఇన్స్టాగ్రామ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. సో ఇన్స్టాగ్రామ్ కతుకుపోతున్నారు మన పిల్లలు. ఆ ఇన్స్టాగ్రామ్ అనేటువంటిది పిల్లలకే కాదు, పేరెంట్స్కి కూడా ఉంది. నేను చక్కగా చెప్పేటువంటి విషయం ఏంటంటే, పిల్లలు ఎవరు కూడా మనం చెప్పింది చేయరు. ఈవెన్ దో నా పిల్లలైనా నేను చెప్పింది చేయరు. పిల్లలు ఎప్పుడు కూడా చూసింది మాత్రమే చేస్తారు, చూసిందే చేస్తారు, చెప్పింది చేయరు. చూసింది చేస్తారు అంటే అర్థం కావాలి ఈ పాటికే. అవి మనం వాడుతున్నాం కాబట్టి వాటిని మన నుండి వాళ్ళు నేర్చుకుంటున్నారు. వాడికి వాడొద్దురా అని చెప్పేసి నువ్వు వాడితే నువ్వెందుకు చేస్తున్నావు అని ప్రశ్నిస్తారు. కాబట్టి ముందు మనం మానేయాలి వాటిని. మనం మానేస్తే వాళ్ళు మానేస్తారు, మనం మానేనంత వరకు వాళ్ళు మానేయరు. అలా ఈ ఆండ్రాయిడ్ యాప్లలో నాకు నచ్చని ఒకే ఒక యాప్ ఇన్స్టాగ్రామ్. దరిద్రమైనటువంటి యాప్, దరిద్రపు కొట్టే యాప్. చాలామంది పిల్లలకు అకౌంట్స్ ఉన్నాయంట. మరి దీనిపైన పేరెంట్స్ చొరవ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి 2 గంటల కథ చెప్పొచ్చు. ఇప్పుడు అదంతా చెప్పే ఉద్దేశం నాకు లేదు, అవసరం కూడా లేదు. సో కాబట్టి అది అతుక్కుపోతున్నాం, అది మన టార్గెట్ను డైవర్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఇంకా ఆ రెండో రాక్షసు వచ్చేసి పనికిమాలిన వీడియోస్ యూట్యూబ్ లోపల కావచ్చు, పనికిమాలిన పోస్టర్స్ ఫేస్బుక్ లోపల కావచ్చు, లేదా గంటలు వాట్సాప్స్ కావచ్చు. సో ఇట్లాంటి రెండో రాక్షసులు వచ్చేసి మన పిల్లల లక్ష్యాన్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. అంటే ఇవన్నీ స్మార్ట్ ఫోన్స్. ఈ రాక్షసులంతా కూడా స్మార్ట్ ఫోన్సే, కాకపోతే వాళ్ళ పేర్లు వేరు. ఆ రాక్షసే స్మార్ట్ ఫోన్, కానీ దాని పేర్లు మాత్రమే వేరు. అక్కడ ఉన్నటువంటి మోహిని, సురస లాగా ఇక్కడ ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్ ఇట్లాంటివి అన్నీ కూడా. కాబట్టి వాటిని అవాయిడ్ చేయాలి. ఇంకా కొద్దిమంది ఈ మధ్య మన తెలంగాణ లోపల చాలా దారుణమైనటువంటి విషయం ఏంటంటే, చాలా గ్రామాల లోపల డ్రగ్స్, గంజాయి అనేటువంటి పిల్లలకు అలవాటు పడుతున్నాయి. మరి మన గ్రామం పరిస్థితి నాకు ఐడియా లేదు, కానీ చాలా చోట్ల ఇది విస్తరిస్తుంది. ఇది పెను ప్రమాదంగా మారబోతుంది మన దేశానికి. కాబట్టి ఇట్లాంటి వాటికి కూడా పిల్లలు అట్రాక్ట్ అవుతున్నారు. సో వాటిని కూడా మీరు దూరంగా ఉంచాల్సినటువంటి బాధ్యత గ్రామ పెద్దలది, గ్రామ పౌరులది. సో ఇట్లాంటి లక్ష్యాన్ని చేరేటువంటి క్రమం లోపల ఎప్పుడైతే మనకు ఎదురయ్యేటువంటి ఆటంకాలను అధిగమించి స్థిరచిత్తంతో ముందుకు పోతామో అప్పుడే సాధిస్తాం. ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మైకేల్ ఫిలిప్స్, అతను గజ ఈతగాడు, ఒలింపిక్స్లో 6 సార్లు ఈత లోపల గోల్డ్ మెడల్ సాధించినటువంటి వ్యక్తి. బీజింగ్ ఒలింపిక్స్ టైంలో సరిగ్గా 6 months బిఫోర్, 6 నెలల క్రితం అతని చేయికి ఫ్రాక్చర్ అయిపోయింది. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే డాక్టర్స్ చెప్పారు, ఏమని చెప్పారు? 6 నెలలు, కనీసం 3 నెలలు నువ్వు స్విమ్మింగ్కి దూరంగా ఉండాలని చెప్పారు. చేయి విరిగింది, 3 నెలలు స్విమ్మింగ్కి దూరంగా ఉండాలని చెప్పారు. మనలాంటి వాళ్ళమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం, అమ్మాయి 3 నెలలు స్కూల్కి వెళ్ళకూడదని. కానీ అతని టార్గెట్, అతని లక్ష్యం అది కాదు. ఈసారి కూడా ఒలింపిక్స్ లోపల 7వసారి గోల్డ్ మెడల్ సాధించాలి, ప్రపంచ స్థాయి రికార్డు సాధించాలనేటువంటి లక్ష్యాన్ని ఎంచుకున్నాడు అతను. డాక్టర్లు వారించిన స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి స్విమ్మింగ్ పూల్ పైన కూర్చొని, కట్టుకట్టినటువంటి చేతులతో కూర్చొని తన 2 కాళ్ళను బలంగా స్విమ్మింగ్ పూల్లో ఆడించేవాడు. అలా 3 నెలలు తన కోచ్ మాట కూడా వినకుండా ఆ స్విమ్మింగ్ పూల్ లోపల తన 2 కాళ్ళను బలంగా ఆడించినటువంటి వ్యక్తి మైకేల్ ఫిలిప్స్. ఆ తర్వాత 6 monthsకు ఒలింపిక్స్లో పాల్గొన్న తర్వాత చైనా తన ప్రత్యర్థి, చైనా క్యాండిడేట్, చివర 100 meters ఉన్నటువంటి సమయంలో తనకు తెలియకుండానే తన కాళ్ళలో పోగైపోయినటువంటి స్ట్రెంగ్త్ ఆ వ్యక్తిని దాటి ముందుకెళ్ళి అతను 7వసారి ఒలింపిక్స్ మెడల్ సాధించేలా చేసింది. కాబట్టి ఆటంకాలు అనేటువంటి వస్తుంటాయి, అది కామన్, అది సహజం. కాబట్టి వాటిని ఎలా ఎదుర్కోవాలని ఆలోచించినప్పుడే మనం సక్సెస్ జోన్లోకి వెళ్తాం తప్ప వచ్చింది కదా అని బాధపడుతూ కూర్చుంటే ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే ఉన్నట్టుగా మిగిలిపోతుంటాం. సో కాబట్టి అలాంటి స్థాయి ఉండాలి. చివరికి ఆ ఒలింపిక్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత జడ్జెస్ ఎలా పాసిబుల్ అయిందని చెప్పి ఆ వీడియోను వాళ్ళు తిరిగి చూసేటువంటి సమయంలో బయటపడింది. ఏమని?
ఆ చివరి 100 మీటర్స్ అతను ఉపయోగించిన స్ట్రెంత్ అంతా కాళ్ళ లోపల ఉందని చెప్పేసి. కాబట్టి ఫస్ట్ ఒక ఎయిమ్ ఉండాలి మనకి. ఆ ఎయిమ్ కోసం ఎన్ని కష్టాలైనా పడడానికి సిద్ధంగా ఉండాలి. ఖచ్చితంగా అది సాధిస్తాం మనం. ప్రయత్నంలో లోపం ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఫలితంలో లోపం ఉంటే మనం ఏం చేయలేము. ఫలితం అనేది మన చేతుల్లో లేదు, కానీ ప్రయత్నంలో మాత్రం లోపం ఉంది అంటే అది మనం చేసినటువంటి పొరపాటే అవుతుంది, అది మన తప్పిదమే అవుతుంది. ఒకవేళ నీవు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరేటువంటి క్రమంలో నీకు కనుక ఆటంకం ఎదురైతే, నీవు పడేటువంటి కష్టాన్ని చూసిన వ్యక్తుల కళ్ళ నుండి కన్నీళ్లు రావాలి. నువ్వెందుకు ఓడిపోయావని, అరే ఇంతలాగా కష్టపడ్డావు, నీ పొరపాటు ఏమీ లేదురా, నీ లోపం ఏమీ లేదురా, నువ్వు శాయశక్తిలా ప్రయత్నించావు అనే మాట ఎదుటి వాళ్ళ నోటి నుండి వచ్చిందంటే మనం విఫలమైనా కూడా సఫలమైనట్టే. సో ఆ స్థాయి లోపల కష్టపడేటువంటి డెడికేషన్ అనేటువంటి ఇప్పటి నుండి పిల్లల్లో అనబడాలి. సార్ ఎప్పుడు ఇవే మాటలు చెప్తుంటాడు, స్కూల్లో అవే చెప్తుంటాడు, స్టేజ్ మీద ఇవే చెప్తుంటాడు అనేటువంటి మాటలు వింటాం. వై? బికాస్ మేము మీ ఏజ్ దాటి 20-30 సంవత్సరాలు అయిపోతుంది. మేము సముద్రంలో వీదే క్రమం లోపల ఎక్కడ సుడిగుండాలు ఉన్నాయి, ఎక్కడ తిమింగాలాలు ఉన్నాయి, ఎక్కడ ఏమేమి ఆటంకాలు ఎదురవుతున్నాయి అనేటువంటి విషయం మాకు తెలుసు. మీరు భవిష్యత్తులో అలాంటి సుడిగుండాల లోపల అలాంటి తిమింగలాల బారిన పడకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే మేము ఇది చెప్తున్నాం తప్ప ఇందులో మా స్వార్థం కానీ ఏమీ లేదు. ఏమైనా మా స్వార్థం ఉందంటే మీరు కూడా మాలాగా ప్రయోజకులు కావాలనేటువంటి ఒకే ఒక స్వార్థం తప్ప. ఓకే, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే గంట అయినా మాట్లాడచ్చు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.